అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఓకే రైట్. ఈ డింపు హ్యాపీ అనేది మీ కేక్స్ బ్రాండ్. మా కేక్స్ బ్రాండ్. రైట్ ఓకే. సో మీ ఇద్దరు గురించి పర్సనల్ గా మాట్లాడదాం ఒక 2 నిమిషాలు, ఓకేనా? మీరు ఎక్కడి నుంచి అండి? వైజాగ్. Born and brought up Vizag for the last 35 years in Vizag. 35 It's been 2 years I have come to Hyderabad. హైదరాబాద్ వచ్చి 2 years మాత్రమే అవుతుంది. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఐ మీన్ Engineering, IT. ఐటీ బ్యాక్గ్రౌండ్. Yeah. మీరు? నేను actually I'm a dentist by profession. డెంటిస్ట్. Yeah. ఓకే. But cooking is my passion. So that is how I started initial ga. I used to cook for my friends and all. Always wanted a food joint. ఓకే So అందుకని చెప్పి ఇలా రైట్. when we got married we thought okay I have interest కదా మొదలు పెడదామా అని. So అలా మొదలు పెట్టారా? yeah, actually that wasn't also the original reason. అది కాదు. We have Actually, lot of బొమ్మలు మా friends. దాంట్లో బాగా చూస్తారు కాబట్టి తను డెంటిస్ట్ లో వాళ్ళది డూ లాట్ ఆఫ్ మౌల్డ్స్ తో పని చేస్తారు. Yeah. బొమ్మలు సో లక్కీ Not చేయి బాగా బొమ్మలు, తిరిగింది. teeth molding అది చేస్తాం కదా. Okay. So అలా అలా వర్కౌట్ అయింది బట్ మీకు? దట్ వాజంట్ ద వే యాక్చువల్లీ. అంటే మేము ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ సి బ్యాక్ దెన్ వి గాట్ మ్యారీడ్ ఇన్ 2015. 2015. యా. ఓకే సో అప్పుడు మై సాలరీ వాస్ 35 ఓకే. పర్ మంత్. అంటే ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఇన్ లాస్ ఒకే ఊర్లో ఉన్నారు, మాకు పెద్ద ఖర్చులేం లేవు. బట్ ఈవెన్ దెన్ కొంచెం ఎక్స్ట్రా కావాలి, మనం ఏదో ఒకటి బిల్డ్ చేయాలి అని చాలా ఆలోచించాం. ఓకే. బేసిక్లీ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ యుఎస్ యూకే అట్లా ఉంటారు నేను అనమాట. we never wanted We to leave never Vizag. wanted. ఓకే. ఇక్కడే వైజాగ్ లోనే అనుకున్నాం. అలాగే బీచ్ రోడ్ లో, మీకు ఐడియా ఉంది వైజాగ్? యా ఎందుకు లేదు, ఆర్కే బీచ్ రోడ్. Yeah. సో బీచ్ లో ఒక రోజు అలా కూర్చొని ఉంటే గాట్ అ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఓకే. మా మదర్ ది బర్త్డే, నేను లేను, అరే తీసుకెళ్ళరా ఒక కేక్ మమ్మీ వాళ్ళకి. ఏదో ఒక యా, అంటే దిస్ వాజంట్ అవర్ ఐడియా. అంటే ఇది పెట్టాలి అని ఐడియా లేదు, జస్ట్ కేక్ ఒకటి తీసుకెళ్ళమన్నారు. బొకే ప్లీజ్ రా నా తరపున ఇచ్చేవా, ఊర్లోనే ఉన్నావు కదా అంటే ఇచ్చాం. రైట్. అప్పుడు తట్లే. ఓకే. తర్వాత ఇంకొకసారి ఇంకో సీనియర్ ఫ్రెండ్ మ్యామ్ కాల్ చేసి ఇలా నా అల్లుడిది బర్త్డే ఉంది, తను ఒక సైకిల్ కొనేసి ఇవ్వా అంటే వైజాగ్ మీరా కలెక్షన్స్ లో సైకిల్ కొన్ని కొనేసి తీసుకెళ్లి ఇచ్చామన్నమాట. అప్పుడు we ఓకే thought, సరే ఎందుకు మొదలు పెట్టకూడదు, ఇదేదో బాగుంది కదా. దీన్నే మనం ఒక ఓకే బిజినెస్ Business కింద చేద్దాం. start చేద్దాం exactly. అనుకుని. ఓకే. That's how this idea started. And mainly మేము ఏంటంటే, అంటే చాలా మంది ఉన్నారు ఇలా కేక్స్ చేసేవాళ్ళు, అవును. గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. Right. our main this thing was midnight delivery. ఓకే. బర్త్డేస్ కి. We used to deliver between 11:30 and 12. ఓ రైట్. And నాకు కూడా my office used to get Close. over at 10:30. ఓకే. మనకు కూడా ఇది సెట్ అవుతుంది. సెట్ అవుద్ది, ఎన్నైనా చేయొచ్చు రాత్రి 10. అండ్ మోస్ట్లీ వైజాగ్ అనగానే అందరూ దే సెలబ్రేట్ ఆన్ ద బీచ్ రోడ్ కాబట్టి 2-3 కేక్లు ఉన్నా అక్కడ అక్కడక్కడే ఇచ్చేయచ్చు ఉండేవి. ఓకే. వాళ్ళం. అలాగే వర్కౌట్ అయింది లక్కీగా. అలా స్టార్ట్ చేశారు. Yeah. నేను యాక్చువల్లీ జస్ట్ మీ పేరు అడిగి, అంటే దానివల్ల ఇది స్టార్ట్ అయిందా అని అడగలేదు, Okay. మీరు ఎక్కడి నుంచి అని అడుగుదాం అనుకున్నా. సో యూ షేర్ చేసా, Okay. మొత్తం అంతా థాట్స్ అన్ని చెప్పేశారు. ఓకే. Yeah. ఎక్కడి నుంచి మీరు? నేను యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ ఇన్ బెంగళూరు బట్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. అలా ఎలా? బోర్న్ ఇన్ పేరెంట్స్ బెంగళూరు బట్ డాడ్ హిస్ బిజినెస్ అండ్ ఆల్ ఇస్ ఇన్ వైజాగ్. సో వైజాగ్ లో పెరిగాను. ఓకే. ఆల్మోస్ట్ 35 years యాజ్ యూ సైడ్ అక్కడే అనమాట. 2 years బ్యాక్ వి కేమ్ టు హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ అంతే. వచ్చేసారు ఇద్దరు. సో ఈ ఇద్దరు 2 వేరు వేరు ప్రపంచాలు కదా, ఎక్కడ మీట్ అయింది ఈ ప్రపంచం ఒకసారి? అంటే వి ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్. Yeah. లైక్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి. యా, కిండర్ గార్డెన్. షిట్. అంటే అప్పుడు అంత బాగుండేది కాదు కాబట్టి అంత ట్రై చేయలేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది చాలా బాగుందని చెప్పి కిండర్ గార్డెన్ నుంచి ఫ్రెండ్స్ మీరు? అంటే we had common friends from Friends. విశాఖ వ్యాలీ, నేను తన టింపని. బట్ we had many common వి యూస్ టు friends. ప్లే టుగెదర్ అనమాట చిన్నప్పుడు. ఒకటే గ్రౌండ్ లో. నో, అంటే హీ యూస్ టు కమ్ టు మా కాలనీకి, లేకపోతే నేను వాళ్ళ ఏరియాకి వెళ్ళేదాన్ని. వీ హ్యాడ్ మెనీ కామన్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. సో అంటే- అంటే ఉన్నప్పటి నుంచి తెలిసిద్దరు. ఏదో సినిమాలో ఉంటది కదా, తూనీగా తూనీగా. అలాంటివి లేదు. అలాంటిది లేదు, ఇంకా చిన్నప్పటి నుంచి. ఇంకా చిన్న. అలాంటి స్టోరీ కాదు అది, అవన్నీ చిన్నప్పటి నుంచే లవ్ మంది అలా. మా దాదా కాదు, మేము వివర్ ఫ్రెండ్స్, ఎగిరేమా ఆడేమా ఎవరి దూకేమా. ప్రపంచంలో వాళ్ళు ఉన్నాము ఒక ఏజ్ వరకు. ఓకే.
2011 లో ఐ సా హర్ అగైన్ ఇన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్. అంటే మధ్యలో విడిపోయినారా? ఐ మీన్ వేరే వేరే పాత్స్ లో వెళ్ళిపోయినారు. విడిపోవడం అని కాదు. షీ వాజ్ ఇంటూ డెంటల్ అండ్ ఐ వాజ్ ఇంటూ ఇంజనీరింగ్. సో అక్కడ గ్యాప్ వచ్చింది. నేను గీతం యాహూలో మెసెంజర్ లో ఏదో హాయ్ అంటే హాయ్ అంతవరకే. ఓకే, అప్పుడు ఓన్లీ ఫేస్బుక్ ఉంది కదా. ఆర్కుట్. ఓకే, మా జనరేషన్. రైట్, మా జనరేషన్ కాదండి. ఓకే. Yeah. So later on we met at one of my friends' wedding again. అక్కడ చూసి అరే అప్పుడు ఎలా మిస్ అయ్యాను. No, we didn't recognize each other. I recognize, అంటే he also didn't recognize. అమ్మాయి బాగుంది అని నేను రికగ్నైజ్ చేశాను. బాగుంది అని రికగ్నైజ్ చేశారు. అప్పటికి గుర్తులేరు. ఓకే, తర్వాత I came to know through Facebook. ఓకే. అంటే చిన్నప్పుడు because when I knew her name was only Nivedita. ఓకే. Facebook లో her name was Viha. ఓకే. మధ్యలో మార్చుకుందని మనకి అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. మనిషి కూడా చాలా మారిపోయింది. మనిషి మారిపోవడం మెయిన్ యాక్చువల్లీ. హి స్ట్రెసింగ్ ఇట్. మనిషి అందంగా మారిపోయింది. అంటే అంతకు ముందు అందంగా లేరా అండి? లేదు. అయ్యో, అది తనకి తెలుసు. ఓకే, తర్వాత మారిపోయారు. మారిపోవడం వల్ల జస్ట్ మీరు ఫేస్బుక్ లో డైరెక్ట్ మెసేజ్ పెట్టేశారా? అంటే మిస్ చేసుకోకూడదు అవకాశాలు అస్సలు. చేసిన తర్వాత తెలిసింది ఓకే వి న్యూ, మా ఇద్దరికి ఒకరికొకరికి మామూలుగా వేయలేదు క్రీమ్ బిస్కెట్స్. ఆ తర్వాత ఎవరా అని చూస్తే వి హ్యాడ్ లాట్ ఆఫ్ కామన్ ఫ్రెండ్స్. దెన్ వి రియలైజ్ ఓకే వి న్యూ ఈచ్ అదర్. చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునే వాళ్ళు, నేను 2 పిల్లకలు వేసుకునేదాన్ని రిబ్బన్లతో. సో గుర్తుపట్టలేదు అని. ఓకే, కొంచెం హెఫ్టిక్ కూడా హెవీగా ఉండేవాళ్ళ. హెఫ్టీగా మంచి టెర్మినాలజీ వాడుతున్నారు యాక్చువల్లీ. ఓకే, బొద్దుగా ముద్దుగా. ఈయన మరీ బక్కగా. ఇప్పటికీ అలాగే ఉన్నాను, బట్ ఇంకా బక్కగా. అగో అసలు వాడు పుట్టక ముందే వాడు చూసేసినట్టున్నాడు. అంటే he keeps asking us all the time. ఏంటి స్టోరీ చేశారు, ఎలాగా. ట్రూ జెన్జీనా? ఓకే. సో జస్ట్ అలా మెసేజ్ పెడితే మీరు యాక్సెప్ట్ చేశారు? చేయలేదు. హీ వాస్ టెక్స్టింగ్ మీ కంటిన్యూస్ గా. ఎవరా అని మ్యూచువల్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే దెన్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్. ఆహా ఓకే తినా అని చెప్పి అప్పుడు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావే నువ్వు అని పెట్టి నేను ఎవరో తెలీదా గుర్తుపట్టలేదా అని పెట్టారా? తర్వాత దెన్ వి మెట్ అవుట్ సైడ్ ఒకసారి. ఓకే, సో వి బోత్ చేంజ్డ్ అ లాట్ కదా. వి గాట్ టు నో ఈచ్ అదర్. చాలా ఆల్మోస్ట్ 3-4 years ఇట్ వాస్ జస్ట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. మళ్ళీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారా? అప్పుడు కాంటాక్ట్ లోకి వచ్చాము. ఫ్రెండ్షిప్ తో ఏం చేయలేదు. నేను ఫ్రెండ్. నేను ఫస్ట్ నుంచి వెరీ ఫోకస్డ్ గానే ఉన్నాను. తను మాత్రం ఫ్రెండ్ జోన్ లోనే ఉంచింది. నేను ఫస్ట్ డే నుంచి మై పాయింట్ వాస్ క్లియర్. యు షుడ్ బి హ్యాపీ ఐ డిడ్ంట్ బ్రో జోన్ యు. యా, అదే ఐ వాస్ వెరీ క్లియర్. ఓకే, లేదు మనం సెట్ చేస్తాను. లేదు ఇది నేను మా ఇంట్లో వాళ్ళకి వదిలేసాను అని మాట్లాడింది. 3 years తెప్పించారా మిమ్మల్ని? అట్లా ఒప్పుకోలే. అంటే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు అది నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, నాకు పాడు చేసుకోవడం ఎందుకు, రైట్ బాగుంది కదా హాయిగా. వి హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ టైప్ అనమాట. ఇంకెందుకు దేనికి పాడు చేసుకోవడము.